జై శ్రీరామ్. ప్రార్థన చేయగానే అశోకవనం వెళితే బావుంటుందేమో అనిపిస్తుంది. అప్పుడు అశోకవనం వెళతాడు హనుమంతుడు. అందుకని ఎలా ప్రవర్తించాలో ఎప్పటికప్పుడు సద్గురువే దైవాన్ని ఆరాధన చేసి తెలుసుకుంటుంటాడు. ఇహ మనమెంత? అది కారణంగా తామే పండితులమని అనుకునేవారు చేతకాక పనులు పాడు చేస్తుంటారు. ఎలా చేస్తే రామకార్యం చెడిపోకుండా ఉంటుందో, ఎట్లా చేస్తే నా మనసు వికలమైపోకుండా ఉంటుందో, అట్లా చేస్తే నా దుస్తర సముద్ర లంఘనం వ్యర్థమైపోకుండా సార్థకమవుతుందో అట్లా నేను ఇప్పుడు చేయవలెను. రాక్షసులు నన్ను చూచినట్లయితే రావణాసురుని నాశనము చేయవలెను అని అనుకుంటున్న రాముని పని పాడైపోతుంది. ఇక్కడ నేను రాక్షసులకు తెలియకుండా ఉండటం అశక్యం. ఒకవేళ నేను రాక్షసుల రూపం ధరించినప్పటికీ, ఏ రూపు ధరించినప్పటికీ వాళ్ళు గుర్తుపట్టి పట్టుకుపోగలుగుతారు. ఏ రూపు లేనటువంటి వాయుదేవుని సహితము శాసిస్తున్నారు. వారి అనుమతి లేకుండా వాయుదేవుడు వీచను కూడా లేడే. ఇహ రాక్షసులు తెలుసుకోనిది ఏమీ లేదు. నేను ఇక్కడ నా సహజ రూపంతో ఉన్నట్లయితే నాశనం అయిపోవడం తప్పదు. ఆ సుగ్రీవ ప్రభువు ప్రయోజనం పాడైపోక తప్పదు. అందుకని నేను ఏదో ఒక హ్రస్వస్వరూపమును ధరించవలెను. రామకార్య సాఫల్యము కోసము చీకటి పడ్డ తర్వాత లంకా పట్టణానికి పోవలెను. చొర నలవి కాకుండా రావణాసురుడు ఏలుతున్న ఈ మహాపట్టణానికి రాత్రిపూటనే పోవడానికి వీలవుతుంది. అప్పుడే భవనాలన్నీ వెతకడానికి, జనకాత్మజ సీతాదేవిని చూడటానికి సాధ్యమవుతుంది అని ఆ కపివీరుడు ఆలోచించి నిశ్చయం చేసుకున్నాడు. సీతా సందర్శన ఉత్సుకతతో సూర్యాస్తమయము కోసము ఎదురుచూస్తూ ఉండిపోయినాడు. ముందు అంతా చూసుకున్నాడు. చేయాల్సిన పని ఏమిటి, ఇక్కడి పరిస్థితులు ఏమిటి, ఈ పరిస్థితులలో మనం ఎట్లా చేయాలి. ఇలా మనల్ని రాముడు పంపించాడు కదా, ఎట్లా పడితే అట్లా చేసి అంతా రాముడు చూసుకుంటాడు అనుకుంటే ఉపయోగం లేదు. అలా అయితే ఏ కోతికైనా ఉంగరం ఇచ్చి పంపించవచ్చును కదా. హనుమంతుడికే ఉంగరం ఎందుకు ఇచ్చాడు? కొంచెం ఆలోచించి ఆవేశపడకుండా సమయస్ఫూర్తితో పనిచేస్తాడని ఇచ్చాడు. ఎంత బాధ్యత అది! ఏమి చేసినా రాముడు నాతో ఉన్నాడు కాబట్టి జరిగింది అని చెప్తాడు హనుమంతుడు. కాబట్టి ఏ కోతి చేతినైనా ఆ రాముడు పని చేయించగలడు అని అనుకోవడానికి వీలు లేదు. దైవం మీద బాగా కాంక్ష పెరిగినప్పుడు ఏం చేస్తారంటే, ఏ కోతి చేతనైనా రాముడు చేయించగలడు అంటారు. ఏ కోతి చేతనైనా ఆ పని చేయించగలిగితే కోట్ల కోతులుంటే ఈ కోతినే ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ కోతి ఆలోచిస్తుంది. అంతేకాదు, బలం ఉన్నది, పని చేయగలదు, సమయస్ఫూర్తి ఉన్నది, జ్ఞానం ఉన్నది. ముందే చెప్పాడు కదా తమ్ముడికి, ఇతడికి మూడో కన్నున్నది, మనం జాగ్రత్తగా ఉండాలి, మనకి కావలసిన వాడు అని చెప్తాడు. కాబట్టి ఆ విధంగా కదా రాముడు ఎన్నుకున్నాడు. జై శ్రీరామ్.